ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకమైన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవా, నీ యొక్క నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతలచే ఆరాధింపబడుచున్న గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈ ఉదయము నీ నామంలో ప్రార్థించుచున్నాము అంటే కేవలము నీవు చూపించిన కృపయే తండ్రి. మేము ఇంకనూ సజీవులుగా నిన్ను ఆరాధిస్తున్నాము అంటే దేవా, నీ కృప ఎంతో అద్భుతమైనది తండ్రి. ఆ కృపనే మమ్మల్ని రక్షించి ఉన్నది తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు మేము చేసే పనుల్లో, ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి దేవా. ఏ అపాయము, ఏ ఆటంకము రాకుండా మా చుట్టూ నీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి తండ్రి. గొప్ప దేవా, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. నా కృప నిన్ను విడిచిపోదు. అవును తండ్రి, నీ కృప మమ్మల్ని విడిచిపోదు. నీ వాగ్దానాల చేత దినదినము మమ్ము బలపరుస్తున్నందుకు స్తోత్రాలు దేవా. మేము పాపంలో, అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ యొక్క కృపచేత రక్షించావు తండ్రి. నీ ప్రియ బిడ్డలుగా చేసుకొని నిత్య పరలోక మార్గంను తెచ్చావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. దేవా, నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారు తండ్రి, వారు కలిగి ఉన్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకులను బట్టి, అనేకమైన సమస్యలను బట్టి తండ్రి, వారు వేడుకొనుచుండగా ప్రతి సమస్య పరిష్కారమును మీరు దయచేయండి యేసయ్య. మీ నామం ఎరిగి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. గొప్ప దేవా, ఆర్థిక ఇబ్బందులలో, అప్పు సమస్యలలో ఉన్న ప్రతి వారిని మీ నామంలో జ్ఞాపకం చేసుకుని ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి తండ్రి. నీవు తలగా ఉంచే దేవుడవు కానీ తోకగా ఉంచని దేవుడవుగా ఉన్నావు. స్తోత్రాలు దేవా. సంతానము లేక బాధపడుచున్న వారి కోసము ప్రార్థించుచున్నాము యేసయ్య. వారికి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి. గొప్ప దేవా, ఎందరైతే యేసయ్య అనారోగ్యంతో బాధపడుచున్నారో మీరే జ్ఞాపకం చేసుకోండి. అది ఎలాంటి అనారోగ్యమైన మరణకరముదైనా తండ్రి, మరణాన్ని జీవంగా మార్చగలిగే గొప్ప దేవుడవు గనుక యేసయ్య, మీ నామంలో వారిని స్వస్థపరచండి తండ్రి. కుటుంబ గొడవలతో ఉన్న వారి కోసము ప్రార్థిస్తున్నాము. వారి యొక్క కలహాలు, గొడవలు తొలగిపోయి ప్రేమ, సఖ్యత, సమాధానంతో జీవించలాగున సహాయము చేయమని వేడుకొంచున్నాము. గొప్ప దేవా, మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి. మీ పరిచర్య బహుగా విస్తరించలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, అధికారులను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.